బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈరోజు నేను మీ ముందుకి మంచి బంపర్ నోటిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో మీరు చూస్తే ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో సో వారికి ఒక ప్రముఖ సంస్థ అయిన ఆర్బీఐ నుండి జూనియర్ ఇంజనీర్స్ ఎవరైతే సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఎవరైతే డిప్లొమా ఆర్ బీటెక్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఒక ఆర్బీఐ నుంచి జేఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఈ జూనియర్ ఇంజనీర్స్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వీళ్ళు విడుదల చేశారు. సో ఇందులో భాగంగా మొత్తం 11 పోస్టులు 11 పోస్టులు ఉన్నాయండి. సో దాంట్లో వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా సో అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా దీన్ని మనకి భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు ఈ ఎగ్జామ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th అండ్ మనకు లాస్ట్ డేట్ వచ్చి January 20th. అండ్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది బంపర్ నోటిఫికేషన్ దేనికన్నా అంటే ఇది ఆర్బీఐ నుంచి అండి, పర్మనెంట్ నోటిఫికేషన్. సో నేను మీకు నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నోటిఫికేషన్ చూసుకుంటే సో ఈ నోటిఫికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ వీళ్ళు దేనికి రిక్రూట్ చేస్తున్నారు అని కూడా ఉంది ఇక్కడ. మన జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్. సో సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి వీళ్ళు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండర్ ద టర్మ్స్ ఆఫ్ బ్యాంక్కి వీళ్ళు మన లైక్ రిక్రూట్మెంట్ జరగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటబుల్. అప్లికేషన్స్ అనేది జూనియర్ ఇంజనీర్కి సివిల్ అండ్ ఎలక్ట్రికల్కి వీళ్ళు లైక్ రిక్రూట్మెంట్ వదిలేదని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ రిక్రూట్మెంట్ కూడా కాంపిటేటివ్ అండ్ ఇంకోటి ఏంటంటే సిబిటి అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ వీళ్ళు ఏమన్నారంటే మనం అంతా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ద్వారానే మనం దీన్ని ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. సో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి. అండ్ ఇది కూడా చెప్పాను కదా, మనకి ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఎవరైతే డిప్లొమా అండ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో సో వాళ్ళు కూడా అర్హులే అండ్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే పేమెంట్ అంటే లింక్స్ అనేది December 30th ఓపెన్ అయినాయండి. అండ్ January 20th 2025 కల్లా మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో పర్మనెంట్ జాబ్, ఎవరైతే సివిల్ అండ్ ఎలక్ట్రికల్, ఎవరైతే డిప్లొమా అండ్ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడో నుంచి మనం చూస్తున్నాం పర్మనెంట్ జాబ్స్ కావాలని. సో వాళ్ళందరూ ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి నోటిఫికేషన్స్ నేను మరికొన్ని మీ ముందుకు తేవాలంటే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ మనం చూసుకుంటే ఇంకా సో వీళ్ళు ఇన్కేస్ మనకి ఇంకేమన్నా ఆన్లైన్ పేమెంట్ మోడ్లో కానీ ఇంకేమన్నా డిఫికల్టీస్ వస్తే సో వాళ్ళు ఇక్కడ మనని ఆ లింక్ ద్వారా మన క్వైరీస్ అనేది తెలపమన్నారు. అండ్ మేజర్ మనకి ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డీటెయిల్ నోటీస్ అనేది ఉంది, ఎన్ని వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో ఉంది. సో ఈ నోటిఫికేషన్ అనేది నేను ఛానల్లో పింగ్ చేస్తాను, మన డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఏవే జోన్కి ఏవే పోస్టులు ఉన్నాయో. అండ్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఎవరైతే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎవరైతే సో జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే మనం ఏంటి అంటే లైక్ ఈ సూపర్విజన్ చేసుకోవడం, సివిల్ కన్స్ట్రక్షన్స్ అయితే సివిల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చూసుకోవడం, మెయింటెనెన్స్, ఇంటీరియర్ వర్క్స్ చూసుకోవడం వరకే ఉంటుందండి. అండ్ దీనికి వచ్చేసరికి జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇది కూడా సివిల్ సూపర్విజన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రోమెకానికల్ అండ్ వాళ్ళు ఏమైతే పనులు ఉంటే సూపర్విజన్ చేసుకోవడం. ఎవరైతే ఎలిజిబుల్ క్రైటీరియా ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేబుల్. అండ్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఫస్ట్ మినిమం 20 years ఉండాలని, మ్యాక్సిమం 30 years. మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అండ్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఏజ్ రిలాక్షన్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అప్ టు 35 years అండ్ అదర్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ప్లస్ 10 years ఉంటుంది. సో ఎటువంటి ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నేను ఇందాక నుంచి అదే మాట్లాడుతున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఎవరైతే 3 years డిప్లొమా చేశారో వాళ్ళు విత్ మినిమం 65% ఆఫ్ మార్క్స్, అది ఓసీ వాళ్ళకి 65% ఆఫ్ మార్క్స్ వస్తే చాలు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% మార్క్స్ వస్తే చాలు. అండ్ ఇంకోటి ఈ డిప్లొమా కాకుండా మేము డిప్లొమా చేయలేదండి ఎలా అంటే ఎవరైతే బీటెక్ కూడా చేశారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. సో ఎవరైతే బీటెక్ చేస్తారో వాళ్ళు కూడా విత్ మినిమం 55% ఆఫ్ మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 45% ఆఫ్ మార్క్స్. బోత్ ఇంజనీర్ ఎవరైతే సివిల్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ వాళ్ళందరికీ ఇదే వర్తిస్తుందండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగారంటే ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళకు 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ వచ్చేసేమో డిగ్రీ హోల్డర్స్ అంటే బీటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. బోత్ సివిల్ ఇంజనీర్స్కి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ బోత్ అలాగే అడుగుతున్నారు. అండ్
ఇంకోటి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్పాను. సో ఈ ఎగ్జామినేషన్ ఇది పర్మనెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఈ పర్మనెంట్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది టూ టైప్స్ లైక్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఏమో వాళ్ళు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే మనం దాంట్లో షార్ట్ లిస్ట్ అవుతామో మనని లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారండి. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ వేరే జోన్లో మనకి సెంట్రల్ జోన్లో నార్త్ జోన్లో ఏదో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని మనం నార్త్ జోన్ అప్లై చేస్తున్నాం అనుకోండి. సో నార్త్ జోన్లో మనకి హిందీ అక్కడ లాంగ్వేజ్ మెన్షన్ చేస్తారు కింద. సో ఆ లాంగ్వేజ్ అనేది మనం దాంట్లో ప్రొఫిషియన్స్ అయి ఉండాలి. సో అలా కాకుండా మీ అందరూ ఏం చేస్తారంటే ఎవరైతే మనంతా సెంట్రల్ జోన్కి వస్తుంది. సో మన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే తెలుగు. సో అదే అప్లై చేసుకోండి. అది అప్లై చేసుకుంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనం క్లియర్ అయిపోవచ్చు. ఎవరైతే ఈ టెస్ట్ని క్లియర్ చేస్తారో ఫస్ట్ సిబిటీని మనం ఇక్కడ పోర్షన్ చూసుకుంటే సో వాళ్ళకి ఏముంటాయి చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్ అండ్ మన ఇంజనీరింగ్ డిసిప్లిన్లో పేపర్ 1 ఉంటుంది, దాంట్లో 40 మార్క్స్, పేపర్ 2 ఉంటుంది 40 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్, అంతా కలిపి 180 మార్క్స్ అండి. 180 క్వశ్చన్స్ 300 మార్క్స్కి 150 మినిట్స్ ఇస్తారు ఇవి. అండ్ ఇంకోటి దీనికి రాంగ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మనం ఎప్పుడైతే ఒక ఆన్సర్ తప్పు పెట్టామో దానికి 1/4 మార్క్ పోతుంది. సో 4 క్వశ్చన్స్ తప్పు పెడితే 1 మార్క్ పోతుందండి. చూసుకొని జాగ్రత్తగా మనం ఆన్సర్ వస్తే తప్ప దాన్ని మీరు పెట్టకండి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ మనకు వచ్చిన మార్క్స్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇది కూడా మనకి ఈ టెస్ట్ అనేది కూడా మ్యాక్సిమం ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇస్తా అని చెప్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ బైలింగ్వల్ ఉంటుంది. సో ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. మనం ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అప్లై చేసుకోవచ్చు, హిందీ కావాలంటే హిందీ ఆప్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ నేను లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదా, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మ్యాండేటరీ అంటున్నారు. ఇది ఎవరికి ఎగ్జామ్ చేయరు, అందరికీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ముఖ్యం. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా అనేది ఉండడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా నేను క్లారిటీగా చెప్తాను. సో నేను ఇందాక మెన్షన్ చేయలేదు, నేను thumbnail లో మెన్షన్ చేయలేదు. సో దీంట్లో మనకు వన్స్ ఈ జాబ్లో మనం సెలెక్ట్ అయితే మనకి స్టార్టింగే 80,000 80,236 రూపాయలు మన శాలరీ స్టార్టింగే పడుతుందండి. సో ఇంకా స్టార్టింగ్ 80,000 అంటే మనకి ఇంకా సర్వీస్ ఓనుకోను ఇంకా ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఎవరైతే ఎప్పుడు నుంచో ఈ నోటిఫికేషన్ మాకు కావాలి ఇట్లా నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో సో ఈ ఇయర్ అంతా మనకి పర్మనెంట్ జాబ్స్ పడే సీజనే అండి. సో డోంట్ వరీ గైస్, ప్రతిదీ అప్లై చేసుకుంటూ వెళ్ళండి, ఏది దొరికితే అది మనకు వస్తుంది జాబ్, డోంట్ వరీ. అండ్ నేను చెప్పాను కదా, సో మనకి ఇక్కడ నార్త్ జోన్ అని జోన్స్ వారీగా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో నార్త్ జోన్లో వచ్చేసి మనకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మనం సెంట్రల్ జోన్ కింద వస్తాము. మనం సెంట్రల్ జోన్లో మనకు ఉన్నది ఒకటి హైదరాబాద్, మనకి హైదరాబాద్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం సెంట్రల్ జోన్లో కాకుండా ఏ పార్ట్ ఫ్రమ్ సెంట్రల్ జోన్ సౌత్ నార్త్ పెట్టామంటే అక్కడ లాంగ్వేజ్ తమిళ్ మలయాళం ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా అడుగుతున్నారు, మనకి తెలుగు అయితే లేదు అక్కడ. సో దానికి మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసరికి అంటే 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఎవరైతే ఓబీసీ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళకి 450 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ. సో ఇది కూడా ఫీజు తెలిసినంత వరకు నాకు తక్కువే. ఎవరైతే ఉన్నారో ఓసీ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అండ్ ఇది అప్లై చేసుకుంటే బై లక్ వచ్చే ఛాన్స్ ఉంటే అప్లై చేసుకుని ప్రిపేర్ అవుతే ఛాన్సెస్ వస్తాయి. అండ్ మనం ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ పేమెంట్ చెప్పాం కదా, ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ అనేది చేయడం జరుగుద్ది. మనం ఆన్లైన్ అంటే తెలుసు కదా, ఆన్లైన్లో అప్లై చేసుకుని ఆన్లైన్లో ఫీజు మళ్ళీ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఆప్షన్స్ ఉంటే దాంట్లో అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇలా అప్లికేషన్ అనేది వీళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారన్నమాట కొన్ని. మనకి మినిమం ఫోటోగ్రాఫ్, మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. అవి మీకు తెలిస్తే ఉంటాయి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నారు, సిగ్నేచర్ అండ్ మనకి డిక్లరేషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ అడుగుతున్నారు, కామన్గా అడిగేవి అన్నీ. అండ్ మనం లాస్ట్కి స్క్రోల్ చేసుకుని వచ్చేస్తే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కావాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నవి అంటే ఇక్కడ ఇదంతా సిలబస్ ఇచ్చారండి. సో నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకా నేను చెప్పాను కదా మీకు జోనల్ వైజ్గా లాంగ్వేజెస్ వాళ్ళు మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. దాంట్లో మనకి జోనల్ వైజ్గా లాంగ్వేజెస్ కావాలని చెప్పాను కదా. సో మన జోన్కి వచ్చేసరికి సెంట్రల్ జోన్కి వచ్చేసరికి వీళ్ళు తెలుగు అడుగుతున్నారండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ మనకి దగ్గరలో ఉన్నవి అంటే మనకి బెంగళూరు అండ్ చెన్నై. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన దగ్గర ఇక్కడ పెట్టుకోవచ్చు.
సో మనకి ఇబ్బంది ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చెన్నై అండ్ బెంగళూరు, మనకి చెన్నై ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెన్నై అని పెట్టుకోవచ్చు, బెంగళూరు అని పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముంబై కూడా పెట్టుకోవచ్చు. సో ఏది దగ్గర అయితే అది పెట్టుకోవచ్చు అండి. ఇదండి నోటిఫికేషన్ గురించి. ఇటువంటి మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా డిలే లేకుండా ప్రతి నోటిఫికేషన్ రోజుకి 2 or 3 నోటిఫికేషన్స్ ఏదొచ్చినా కూడా కాంట్రాక్ట్ యాజ్ వెల్ as పర్మనెంట్ నోటిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్, like the videos. Signing off, guys.